హలో వెల్కమ్ టు 10 Max. ముందుగా టాప్ స్టోరీస్ చూద్దాం. అమ్మయ్య, మొత్తానికి ఓపెనింగ్ జరిగింది. సంవత్సరం నుంచి సినిమా ఉంటుందా లేదా? ఒకవేళ ఉంటే ఇన్నాళ్ళెందుకు టైం తీసుకుంటారు? ఇద్దరికీ సెట్ కాక సినిమా ఆగిపోయిందా, లేకపోతే అసలు ఇంకా ప్రీ ప్రొడక్షనే అవ్వలేదా? ఇలా రకరకాలుగా వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. అఫీషియల్ గా రాజమౌళి మహేష్ సినిమా స్టార్ట్ అయింది. మరి అది ఎక్కడో, అసలు షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ తో పాటు ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న రాజమౌళి నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయింది. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలపై పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఈసారి ఆ క్రేజ్ డబుల్ కాబోతోంది. ఎందుకంటే రాజమౌళి సినిమా చేస్తోంది మహేష్ తో. రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించి సంవత్సరం క్రితమే అనౌన్స్ చేసినా సంవత్సరం నుంచి స్టార్ట్ మాత్రం అవ్వలేదు. అయితే ఇన్నాళ్లకు ఈ గురువారం మహేష్ రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. రాజమౌళి మహేష్ సినిమాని క్లోజ్డ్ సర్కిల్ మధ్య చేసినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు రాజమౌళి ప్రొడ్యూసర్లు కలిసి పూజతో సినిమాని మొదలుపెట్టారు. అది కూడా హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఈ పూజా తంతు జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మహేష్ వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్స్ అటెండ్ అవడం చాలా తక్కువ. అలాంటి మహేష్ రాజమౌళితో చేస్తున్న సినిమా ఓపెనింగ్ కి అటెండ్ అవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాజమౌళి మహేష్ సినిమా గురువారం ఓపెనింగ్ జరుపుకున్నా వచ్చే 2 రోజులు బేసిక్ షూట్ చేస్తారని తెలుస్తోంది. అయితే రెగ్యులర్ షూట్ మాత్రం సమ్మర్ నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని భారీగా ప్లాన్ చేశారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రకరకాల డిజర్ట్స్, లొకేషన్స్, సఫారీ పార్క్, ఫారెస్టులను చూసొచ్చిన రాజమౌళి ఇండియాలో కూడా కొన్ని లొకేషన్స్ ఫైనల్ చేశారు. మరి ఈ రేంజ్ లో సంవత్సరం నుంచి ప్రీ ప్రొడక్షన్ చేస్తూనే ఉంది రాజమౌళి టీం. భారీ అంచనాలతో 1000 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా మొత్తానికి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయడంతో హమ్మయ్య, సినిమా స్టార్ట్ అయింది అంటూ ఆనందపడుతూనే అప్డేట్స్ కోసం ఇంకెన్నాళ్లు ఆగాలో అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య స్టోరీల విషయంలో వేరియేషన్ చూపిస్తున్న రామ్ చరణ్ చాలా కాలం తర్వాత పక్కా కమర్షియల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. అందుకే శంకర్ డైరెక్షన్ లో జనవరి 10న థియేటర్లోకి వస్తున్న గేమ్ చేంజర్ మూవీ మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. మరి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాల్ని రీచ్ అవుతుందా? గేమ్ చేంజర్ అసలు ఈ టైటిల్ కి ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కి ఎక్కడా పెద్దగా సంబంధం లేదు. టీజర్ రిలీజ్ చేసిన చరణ్ క్యారెక్టర్ అర్థం కాలేదు జనానికి. అందుకే ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు ఓ క్లారిటీ వస్తుందా అని వెయిట్ చేశారు. అయితే లేటెస్ట్ గా గేమ్ చేంజర్ నుంచి రాజమౌళి రిలీజ్ చేసిన ట్రైలర్ రామ్ చరణ్ క్యారెక్టర్ మీదే కాదు, సినిమా మీద అంచనాల్ని విపరీతంగా పెంచేసింది. అటు క్లాస్ ని, మాస్ ని ఆకట్టుకునేలా రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో 3 ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమాలో మల్టిపుల్ షేడ్స్ లో కనిపిస్తున్నారు చరణ్. అప్పన్నగా విలేజ్ రోల్, స్టూడెంట్, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా 4 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు చరణ్. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఈ 4 రోల్స్ కి సంబంధం ఏంటి? ఈ 4 క్యారెక్టర్లు ఎంతమంది చేశారు? ఐపీఎస్ గా, ఐఏఎస్ గా చేసింది చరణ్ ఒక్కడేనా? ఇలా రకరకాలుగా క్యూరియాసిటీ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. దీనికి తోడు సినిమా మీద టీం కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండడంతో గేమ్ చేంజర్ గ్యారంటీగా హిట్టే అన్న టాక్ స్టార్ట్ అయింది. పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత రామ్ చరణ్ మీద ఫోకస్ ఎక్కువైంది అందరికీ. అందుకే టైం తీసుకున్నా సరే ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు చరణ్. 2019 తర్వాత రామ్ చరణ్ చేసిన RRR, ఆచార్య సినిమాలు మల్టీ స్టారర్ గా ఆడియన్స్ ముందుకొచ్చాయి. కానీ చరణ్ సోలోగా సినిమాలు ఈ గ్యాప్ లో రిలీజ్ కాలేదు. ఈ 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ తో జనవరి 10న థియేటర్లోకి వస్తున్నాడు గేమ్ చేంజర్. అందుకే ఈ సినిమాలో ప్రతిదీ ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పాటల మీద ఏకంగా 74 కోట్లు స్పెండ్ చేసి మరీ తెరకెక్కించిన టీం సినిమాని అంతే లావిష్ గా తీసినట్టు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరి ఈ భారీ అంచనాలతో మరో వారం రోజుల్లో రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. బాలయ్య ఎంత సీరియస్ సినిమా చేసినా దానిలో బాలయ్య మార్క్ సాంగ్ ఉండాల్సిందే. అసలే ఈ మధ్య అన్స్టాపబుల్ తో కంప్లీట్ వైబ్ మార్చేసిన బాలకృష్ణ అదే ఈస్తో డాకు మహారాజ్ సాంగ్ లో కనిపిస్తున్నారు. చిన్ని సాంగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ అయిన బాలయ్య లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ సోషల్ మీడియాతో పాటు ఫ్యాన్స్ ని దబిడి చేసేస్తోంది. బాలకృష్ణ బాబీ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ పీరియాడిక్ కమర్షియల్ యాక్షన్ మూవీ అయినా
ఈ సినిమాలో బాలయ్య సీరియస్ రోల్లో కనిపిస్తున్నారు. దాంతో పాటలు పెద్దగా ఉండవేమో అని మాస్ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ తో ఒక్కసారిగా మాస్ ఫీస్ట్ ఇచ్చేశారు బాలయ్య. దబిడి దిబిడి అంటూ క్రేజీ సాంగ్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. డాకు మహారాజులో బాలయ్యకి హీరోయిన్ గా ఊర్వశీ రౌతేలా నటిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన దబిడి దిబిడి సాంగ్ క్యాచీ లిరిక్స్ తో పాటు బాలయ్య సినిమా డైలాగ్స్ తో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. తమన్ సాలిడ్ మ్యూజిక్ కి బాలకృష్ణ స్టెప్పులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. జనరల్ గా బాలయ్య క్యాజువల్ గా దబిడి దిబిడి అనే పదం వాడుతూ ఉంటారు. అలాంటి మాటతో సాంగ్ చేసి ఆయన ఫ్యాన్స్ ని టార్గెట్ చేసింది టీం. అందుకే సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. లాస్ట్ మూవీ భగవంత కేసరిలో పెద్దగా డాన్సులు స్టెప్పులు లేకుండానే సినిమా అయిపోయింది. కానీ డాకు మహారాజ్ కి మాత్రం సీరియస్ సబ్జెక్ట్ తో పాటు క్రేజీ సాంగ్స్ ని యాడ్ చేసి అటు మాస్ ని క్లాస్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది టీం. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ జనవరి 12న థియేటర్లకొస్తోంది. ఈ సినిమాకి ఇప్పటికే ప్రమోషన్లు పీక్స్ లో జరుగుతున్నాయి. సాంగ్స్, టీజర్స్ తో ఇప్పటికే ట్రెండ్ అవుతున్న డాకు మహారాజ్ మూవీ అమెరికాలో ఈ శనివారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తోంది. ఇప్పటికే టీం మొత్తం ఈవెంట్ హడావిడిలో ఉన్నారు. ఇప్పటికే బాలయ్య సినిమా రిలీజ్ అయి సంవత్సరం పైనే అవడంతో డాకు మహారాజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిన్న కాక మొన్నొచ్చిన హీరోలు కూడా 25-30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి సీనియర్ స్టార్ సాక్షాత్తు మెగాస్టార్ ఇంకెంత తీసుకోవాలి? ఇప్పటి వరకు 50-60తో సరిపెట్టుకున్న చిరంజీవి ఈసారి మాత్రం ఈ రేట్ కుదరదంటున్నారట. మరి ఆల్రెడీ కమిట్ అయిన శ్రీకాంత్ వదిలే సినిమా చేయడానికి చిరంజీవి ఎన్ని కోట్లకు ఒప్పుకున్నారో, ఒకేసారి ఎన్ని కోట్లు పెంచేశారో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. అయితే ఆయన సినిమాల గురించి కాదు, సినిమా చేయడానికి ఆయన తీసుకునే రెమ్యునరేషన్ గురించి. మెగాస్టార్ దాదాపు 50 ఏళ్ల నుంచి టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కంటిన్యూ అవుతున్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎప్పుడూ న్యూస్ లోకి రాలేదు. అయితే ఈసారి మాత్రం నాని, ఎస్ఎల్వి ప్రొడక్షన్ లో శ్రీకాంత్ వోదెలా డైరెక్షన్ లో కమిట్ అయిన సినిమాకి మాత్రం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య వరకు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత సక్సెస్ మారింది, రెమ్యునరేషన్ రేంజ్ మారింది. అందుకే విశ్వంబరకి మరో 5 కోట్లు పెంచి 55 కోట్లు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పాత రేట్ వర్కౌట్ కాదంటున్నారు చిరంజీవి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మెగాస్టార్ ఈ మధ్య కాలంలో టచ్ చేయని డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కబోతున్న శ్రీకాంత్ వోదెలా సినిమాకి ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. మెగాస్టార్ కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ 75 కోట్లు శ్రీకాంత్ వోదెలా సినిమాకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క చిరంజీవి 75 కోట్లు తీసుకుంటుంటే రామ్ చరణ్ మాత్రం గేమ్ చేంజర్ కి 65 కోట్లు మాత్రమే తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న టాప్ హీరో చరణ్ 65 కోట్లు తీసుకుంటుంటే మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరోగా 75 కోట్లు తీసుకుంటున్నారు అని తెలియడంతో సర్ప్రైజ్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి చిరంజీవి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ పెంచేశారు అంటే శ్రీకాంత్ వోదెలా సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ త్వరలోనే శ్రీకాంత్ మూవీ కోసం మేకోవర్ కాబోతున్నారు. ఈ వారంలోనే షూట్ లో జాయిన్ అవ్వబోతున్న ప్రభాస్, ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేస్తున్న వెంకటేష్, సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఇచ్చిన నాగ చైతన్య, సమ్మర్ కి వెళ్లిపోయిన రాబిన్ హుడ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కొన్నాళ్లుగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ఈ వారంలోనే షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రాజాసాబ్ షూట్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ శనివారం నుంచి మళ్లీ షూట్ చేస్తున్నట్టు టాక్. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో జనవరి 14న థియేటర్లలోకొస్తున్న సంక్రాంతికొస్తున్నాం సినిమా ప్రమోషన్లో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ని ఈ నెల 6న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో చందు మొండెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండెల్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ శివశక్తిని ఈ నెల 4న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. పోయిన సంవత్సరం క్రిస్మస్ కి రిలీజ్ అవ్వాల్సిన రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయింది. అయితే ఆల్రెడీ ఫిబ్రవరిలో నితిన్ తమ్ముడు మూవీ రిలీజ్ అనౌన్స్ చేసింది. కాబట్టి రాబిన్ హుడ్ ఏకంగా సమ్మర్ కి షిఫ్ట్ అయిందంటూ టాక్ నడుస్తోంది. రిలీజ్ డేట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు అజిత్ అండ్ టీం. అజిత్, త్రిష లీడ్ రోల్స్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన విడాముయర్చి మూవీ పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ సినిమాని ఈ నెలాఖరుకు కానీ ఫిబ్రవరి 7న కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. 15 ఏళ్లు ప్రేమించాను అంటూ తన లవ్ స్టోరీ షేర్ చేసుకుంది కీర్తి సురేష్.
పోయిన నెలలో యాంటోనీని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ కాలేజీ నుంచే యాంటోనీని ప్రేమించాను అని, ఫైనల్లీ పెళ్లి చేసుకున్నామంటూ చెప్తోంది. కరుణకుమార్, ఇంద్రజతో పాటు ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్తో తెరకెక్కుతున్న కథా కమామిషు ట్రైలర్తో ఆకట్టుకుని ఆహా యాప్లోకి వచ్చిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ కంటెంట్ ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంటోంది. డిఫరెంట్ కంటెంట్తో సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లేటెస్ట్గా 49వ సినిమా అనౌన్స్ చేసింది. కన్నడ హీరో గణేష్ హీరోగా ధనుంజయ డైరెక్షన్లో పినక మూవీ టీజర్ రిలీజ్ చేసింది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.